సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ముడుగుపల్లి మండలం మాడిగి చెక్పోస్ట్పై దాడులు నిర్వహించారు. మాడికిలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టులోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు. లెక్కల్లో చూపిన 43,300లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మాడిగి ఆర్టీఏ చెక్ పోస్ట్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి 12 గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు 42,300 రూపాయలు మాకు క్యాష్ దొరికాయి. దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు, మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు. అందువలన ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి, అతనే డ్రైవర్ని పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళడం, కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళడం కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఆ వెహికల్ లోడెడ్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ డబ్బులు వసూలు చేయడం జరిగింది. అందుకే ఆ క్యాష్ సీజ్ చేసినాము. తర్వాత మోరోవర్ దిస్ ఈజ్ వీళ్ళది ఏదైతే ఉన్నదో అటెండెన్స్ రిజిస్టర్. రైట్, ఇక సంగారెడ్డిలో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సాయిదా, గుడ్ మార్నింగ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులపై ముక్కుమ్మడిగా ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ దాడులు అర్ధరాత్రి నుంచే ఈ యొక్క తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలోని చిరక్పల్లి మామిడికి పరిధిలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు పై ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. మెదక్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ తనిఖీలు కొనసాగాయి. ముఖ్యంగా చూసిన చెక్ పోస్టు కార్యాలయంలో ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా వారి వద్ద నుండి 42,300 నగాదైతే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాధీనం చేసుకున్నటువంటి ఈ 42,300 రూపాయల రికార్డు పరంగా ఎలాంటి లెక్కలు లేవని అయితే ఏసీబీ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా వాహనదారుల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి సమాచారంతోనే ఈ యొక్క దాడులు అయితే నిర్వహించామని కూడా మనకు ఈ యొక్క డిఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అధికార రహదారులపై వెళ్లేటటువంటి వాహనాలను ఆర్టీఏ చట్టం ప్రకారం సరి అయిన ఫైన్లు వేయకుండా ఆయా వాహన అధికారుల నుండి పెద్ద మొత్తంలో అయితే డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి అయితే గండి కొడుతున్నారనే ఆరోపణలతో అయితే ఈ యొక్క ఆకస్మికంగా దాడులు చేశామని అయితే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జైరాబాద్ చెక్ పోస్ట్ వద్ద నుండి ఎంబీఐ కిరణ్ తో పాటు ఒక కానిస్టేబుల్, 2 హోంగార్డులు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఉండగానే వాహనాల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకైతే ఓ ప్రైవేట్ వ్యక్తిని, ఈ యొక్క ఎంబీఐ కిరణ్ ఎవరైతే ఉన్నారో వారిని ఒక వ్యక్తిని పెట్టుకొని ఈ యొక్క డబ్బులు వసూలు చేసేందుకే పెట్టుకున్నట్లయితే సమాచారం ఉంది. పూర్తి రికార్డు డేటాను అన్ని ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టులోని చట్టానికి సంబంధించినటువంటి ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా వీరికి ఇష్టం వచ్చిన విధంగానే యొక్క రికార్డ్స్ అన్ని ఇష్టం వచ్చినట్టుగా వాహనదారు వద్ద డబ్బులు లోడ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి అయితే గండి పడే విధంగా ఈ యొక్క వీరు వ్యవహరిస్తున్నారు అన్నట్టయితే మనకు ఇక్కడ డిఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. వీరి వద్ద నుండి రికార్డ్స్ అలాగే పూర్తి డేటాను కూడా సేకరించి పై అధికారులకు అప్పచెప్పి వీరిపైన తగిన చర్యలు అయితే తీసుకుంటామని అయితే ఇక్కడ ఏసీబీ అధికారులు అయితే మనకు తెలిపారు. సాయిదా. రైట్, థ్యాంక్ యూ రాము.